భారతీయ జనతా ఓబీసీ మోర్చా వైస్ ప్రెసిడెంట్ సంజయ్ గనాతే గారు ఉన్నారు. ఆయన అడిగి అసలు కాంగ్రెస్ గవర్నమెంట్ బీసీలకి ఇస్తా అన్న రిజర్వేషన్ ఏమైందని కూడా తెలుసుకుందాం. హలో సార్, ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ కూడా 42% బీసీలకు రిజర్వేషన్ అమలు చేస్తూ ఉంటుంది, కానీ ఇప్పటివరకు కూడా అమలు చేయలేదు. కామారెడ్డిలో కూడా ఒక డిక్లరేషన్ పెట్టారు ఎలక్షన్ల ముందు, అది ఇప్పటివరకు కూడా అమలు చేయలేదు. దానిపైన మీరు ఎట్లా ఉద్యమం చేయబోతున్నారు? కామారెడ్డి డిక్లరేషన్ బీసీలకు 42% రిజర్వేషన్ కల్పిస్తా అని రేవంత్ రెడ్డి గారు స్వయానా బహిరంగ సభలో చెప్పడం జరిగింది. మరి బహిరంగ సభలో ఏదైతే వాగ్దానం చేసిండ్రో దాన్ని 42% రిజర్వేషన్ బీసీలకు కల్పించినాకనే స్థానిక సంస్థ ఎలక్షన్లకు పోవాలని మా కోరిక. లేని పక్షంలో పెద్ద ఎత్తున ఉద్యమం జరుగుతుంది. తను ఏం చేసిందంటే రిజర్వేషను ఢిల్లీలో ఏదైతే 91 జీవో పెట్టేసి ఏదో చెప్పేసి చేతులు దులిపడడం ఆయన అనుకుంటుండు. కానీ స్థానిక సంస్థ ఎలక్షన్లో ఎన్టీ రామారావు 34% రిజర్వేషన్ కల్పించిండు ఆనాడు. ఆ రిజర్వేషన్ కల్పించినందుకే ఎక్కువ శాతం మంది బీసీలు ప్రజాప్రతినిధులయ్యారు. మరి ఆనాడు ఆయన ఆ పెద్ద మనిషి రిజర్వేషన్ కల్పించినప్పుడు కేంద్రం మీద నెట్టేయలేదు కదా. స్థానిక ఎలక్షన్లో ఏదైతే రిజర్వేషన్ కల్పిస్తారో అది రాష్ట్రాలకే పరిమితం ఉంటుంది, రాష్ట్రాలకే పవర్ ఉంటుంది. సో అది చెయ్యక ఏదైతే బీసీల మీద ఆయన ఉన్న ఆక్రోశము, బీసీలను అంటే వ్యతిరేకము, వీళ్ళెందుకు మా ప్రజలకు సేవ చేస్తారు, వీళ్ళు చేయలేని పని ఆయన ఆనాడే చెప్పిండు. బీసీలకు లీడర్షిప్ చేసే చేత కాదని, వాళ్ళు ఎప్పుడు కూడా కిందనే ఉండాలనేది రేవంత్ రెడ్డి స్వయానా చెప్పిండు. మరి ఆయన అదే ప్రక్రియలను ఆయన కేంద్రం మీద మెప్పుతుంది. అంటే ఇప్పుడు మేము జనగణన చేసినాం కాబట్టి కేంద్ర ప్రభుత్వం కూడా మమ్మల్ని ఆదర్శంగా తీసుకొని జనగణన చేస్తుంది, కులగణన చేస్తుంది. అది ఎంతవరకు నిజమా సార్? నిజంగా కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాన్ని ఆదర్శంగా తీసుకుందా? మేము చెప్పడం వల్లనే వాళ్ళు చేస్తున్నారు అంటున్నారు సీఎం రేవంత్ రెడ్డి. జనగణన కులగణన బిఫోర్ ఇండిపెండెంట్ 1931లోనే బ్రిటిష్ వాళ్ళు చేసిర్రు. దాని తర్వాత నెహ్రూ గారు వచ్చిర్రు. ఆనాడు కాకా కలేకర్ కమిషన్ పెడితే దాన్ని తుంగలో దొక్కిండు. 1957లో దాన్ని కమిషన్ వేస్తే దాన్ని మొత్తం తయారు చేసి 1953 ఇచ్చిర్రు. మరి ఇచ్చినప్పుడు మరి ఇదే కాంగ్రెస్ పార్టీకి చెందిన నెహ్రూ గారు దాన్ని తుంగలో దక్కిండు. దాని తర్వాత రోహిణి కమిషన్ పెట్టిండ్రు, దాని తర్వాత మండల్ కమిషన్ పెట్టిండ్రు. మీకు బీసీల పట్ల మీ నాయకత్వానికే ఇది ఇంట్రెస్ట్ లేదు, వాళ్ళు పైకి రావాలని ఉద్దేశం లేదు. ఆనాడు నెహ్రూ గారు రాష్ట్రాలకు ఒక లెటర్ పంపించి మీరు ఎవరు కూడా దీన్ని యాక్సెప్ట్ చేయొద్దు సీఎంలకే చెప్పడం జరిగింది స్వయానా. అంత పెద్ద. దాని తర్వాత ఇందిరాగాంధీ వచ్చింది, ఇందిరాగాంధీ కూడా అలాగనే చేసింది స్వయానా. మరి కాంగ్రెస్ పార్టీకి చెందిన రాజీవ్ గాంధీ పార్లమెంట్లో బీసీలకు వ్యతిరేకంగా మండల్ కమిషన్లో చేయడం జరిగింది, పోరాటం చేయడం జరిగింది. మండల్ కమిషన్ గురించి బీసీలు రోడ్ల మీదకి వస్తే పార్లమెంట్లో మీ కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్న రాజీవ్ గాంధీ దాన్ని వ్యతిరేకిస్తాడు పార్లమెంట్లో. మరి మీరు చెప్తారా మాకు బీసీల గురించి? మీకు దమ్ము ధైర్యం ఉంటే మీరు పిసిసి ప్రెసిడెంట్ కాకుండా సీఎంని మీరు చేయగలుగుతారా? ఏ రోజు చేసి చెప్పండి మీరు. మేము చేసినాం. భారతీయ జనతా పార్టీ ప్రైమ్ మినిస్టర్ బీసీల ప్రైమ్ మినిస్టర్ చేసింది. బీసీల పట్ల నిబద్ధతతో ఉంది. బీసీల పట్ల బీసీ 27% రిజర్వేషన్ కల్పించింది. 27 మందిని క్యాబినెట్ బీసీలను తీసుకోవడం జరిగింది. క్యాబినెట్లో 27% రిజర్వేషన్ నీట్ మాధ్యమం ద్వారా రిజర్వేషన్ కల్పించినందుకు నీట్ మాధ్యమం ద్వారా బీసీ పిల్లలు 5,000 మంది డాక్టర్లై బయటికి వెళ్తున్నారు సంవత్సరానికి. ఇది ఎవరి గరంత? మరి బీసీలకు బీజేపీ చేసింది ఏంటంటే ఏదైతే బీసీ కమిషన్ ఉందో దాన్ని పెట్టి దానికి పవర్స్ లేకుండా చేయడం జరిగింది. మరి అదే బీసీ కమిషన్కి పవర్స్ ఇచ్చి ఈరోజు మా రాష్ట్రానికి చెందిన ఆచార్య గారికి మెంబర్ చేయడం జరిగింది. ఎన్నో బీసీలకు ఎన్నో విజయాలు చేసినాం, బీసీలకు ఎన్నో పనులు చేసింది బీజేపీ బీసీలకు. నిన్న ఖర్గే గారు వచ్చి కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు నిన్న జరిగిన కాంగ్రెస్ సభలో ఏం చెప్పారంటే ఇందిరాగాంధీ బీసీలకు న్యాయం చేసింది, వేరే ఎవరు చేయలేదని కూడా చెప్తారు. ఇప్పుడున్న మోడీ కూడా బీసీలకు ఏం చేయలేదని అంటారు. ప్రజలు చూస్తున్నారండి. ఖర్గే గారికి కూడా తెలుసు
ఎందుకంటే సామాజిక న్యాయం, సామాజిక సమరసతను చేయలేదు వాళ్ళు. వాళ్ళ దగ్గర నిజంగా న్యాయం చేయాలంటే ఈ 70 సంవత్సరాల పవర్ ఉన్న వాళ్ళు చేయలేదు కదా. ఇప్పుడు గాంధీయతవాదము, అంబేద్కర్ వాదము, మరి ఇంకోటి ఏది సామాజిక వర్గం, సామాజిక న్యాయం, సామాజిక అంటుంది. ఏదైతే వీళ్ళు ఏమంటారు సంవిధానం అన్నారు కదా, సంవిధాన్ని తొంగలో దొక్కింది మీరే కదా. 76లో ఇందిరాగాంధీ దాన్ని తుంగలో దొక్కి దాన్ని ఎంతోమందిని జైలు పాలు చేసింది ఇందిరాగాంధీ కాదా అని వాళ్ళు సంవిధానం గురించి మాట్లాడే హక్కు వాళ్ళకు లేదు. మరి గాంధీ అంటారా, మీ దగ్గర ఒరిజినల్ గాంధీ లేదు. గాంధీవాదం అంటే గాంధీలో ఒరిజినల్ గాంధీ లేదు. మరి అంబేద్కర్ గురించి మాట్లాడే హక్కు మీకు కూడా లేదు. అంబేద్కర్ గారికి 2 సార్లు ఓడగొట్టింది మీరే కాదా. అంబేద్కర్ గారికి ఆయన ముందర ఆయన పిఎన్ నిలబెట్టించింది మీరు కాదా. మరి ఇవన్నీ కూడా ఆలోచన చేస్తూ ఈరోజు ఎంతోమంది ప్రజలంతా గమనిస్తున్నారు కాంగ్రెస్ కుట్రల రాజకీయాలను, కాంగ్రెస్ పార్టీ కుట్రల రాజకీయాలను చూస్తున్నారు అందరూ కూడా. రేపు రాబోయే రోజుల్లో బుద్ధి చెప్తామని.